హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళకముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనీసం ఒక చిన్న లైక్ అయినా చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. తప్పకుండా నేను మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే వీడియోనైతే నేను తప్పకుండా చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. నాలాగా మీరు కూడా మోసపోయారా, ఆన్లైన్లో మోసపోయారా అన్నది ఈరోజు వీడియో అండి. నిజంగా నేను మోసపోయానా, నేను మోసపోయింటే ఎక్కడ మోసపోయాను, ఎలా మోసపోయాను, ఎంత మోసపోయాను అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు కూడా నాలాగా మోసపోయి ఉంటే ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరు ఇంకా మోసపోకుండా ఉంటే మాత్రం మోసపోకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుందండి. ఇంకా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కువ మోసాలు అనేటివి జరుగుతూ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఫోన్పే, గూగుల్ పే, ఇలా వీటి ద్వారా మనమైతే ఎక్కువగా మోసపోతున్నాం. అండ్ అలాగే మనకి ఎక్కువగా ఆకర్షణ అండి. వాటిని చూడగానే మనము తీసుకోవాలి, కొనాలి, వాడాలి, మనం కూడా వీటిని యూటిలైజ్ చేసుకోవాలి అని తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లే మనకు మెడ మీదకి వస్తూ ఉంటుందండి. అండ్ అలాగే వాళ్ళు ఎక్కువగా వ్యూస్ కోసం, అమ్ముకోవడం కోసం, డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు ఇవి బట్టలు అయితేనేమి, ఏవైనా కానీ జ్యువెలరీ అయితేనేమి, వీటన్నిటిని వాళ్ళు వేసుకొని అక్కడ కొనండి, మేము ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తూ మోసం చేస్తూ ఉంటారు. మోసం కాదు, వాళ్ళైతే చెప్పి డబ్బులు తీసుకుంటారు. మనకు ఆకర్షణ కాబట్టి వాటిని మనం కూడా తీసుకోవాలి, వేసుకోవాలి, ఉపయోగించాలి అని చెప్పి మనం వాటికి ఆకర్షణకు లోనై మనమైతే ఎక్కువగా మోసపోతూ ఉన్నాము. ఎక్కువగా మన మధ్యతరగతి వాళ్ళే వీటికి మోసపోతున్నారండి. నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆన్లైన్లో తీసుకోరండి. వాళ్ళకు నచ్చినది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి, లేదంటే వాళ్ళకు వీలు కాలేదంటే ఎవరినైనా పంపించి వాళ్ళు తీసుకుంటారు. మన మధ్యతరగతి వాళ్ళే ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది ఎక్కువగా చేస్తారని. అంటే కొనలేం మనము, కానీ కొనాలని మనసు చెప్తూ ఉంటుంది. వాటిని చూడగానే మనకు ఆకర్షణ. సో దాని ద్వారా మనము ఏం చేస్తాం, ఆన్లైన్లో ఒక క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత తీసుకోవాలనిపిస్తుంది. టైం ఉంది కదా అని చెప్పేసి యూట్యూబ్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, ఇలా చేయడం వలన వాళ్ళు చెప్పినట్టు మనం వినడం. ఒక వీడియో ఉంది, ఇప్పుడు నా వీడియోనే ఉంది, డైలీ మీరు చూస్తూ ఉంటారు. డైలీ చూస్తూ ఉంటే నేను చెప్పే మాటలు మీకు నిజమని అనిపిస్తుంది. బట్ ఇవి నేనే ఒకవేళ సేల్ చేస్తే మీకు ఓకే, నా వీడియోలు మీరు చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత నేను మీకు పాజిటివ్గా ఉండడానికి ఇష్టపడతా. కానీ నేను వేరే వాళ్ళను ప్రమోషన్ చేయడం వలన వాళ్ళు మీకు తెలియదు కదా, వాళ్ళకు మీరు తెలియకపోవడం వలన తప్పకుండా మన మధ్యతరగతి వాళ్ళే మోసపోతున్నారు. దీనికి చదువుతో పని లేదండి. ఎంత చదువుకున్నా మోసపోతూ ఉన్నారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారండి. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నా పరిస్థితి కూడా ప్రస్తుతానికి అదేనండి. నేను కూడా కొంచెం చదువుకున్నాను, కానీ నాకు ఈ ఆన్లైన్ ద్వారా అవగాహన లేకపోవడం వలన ఒక్కసారి తీసుకొని ఒక్కసారి మోసపోతామని కాదండి. ఒక 2 టైమ్స్ తీసుకున్నాం, 2 టైమ్స్ ఓకే, థర్డ్ టైం ఖచ్చితంగా మోసపోతాం. సో 2 సార్లు బాగా వచ్చిందిలే అని చెప్పేసి 3వసారి కూడా మనం అదే తప్పు చేశామంటే తప్పకుండా మనము మోసపోతామండి. ముఖ్యంగా డ్రెస్సులు, కిచెన్ వేరు, ఫుడ్డు, వీటి ద్వారానే, అది కూడా ఎక్కువగా స్త్రీలే మోసపోతున్నారండి. ఈ స్త్రీలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసి వాటిలోటివి మనం కావాలనుకోవడం వలన డ్రెస్సులు వాళ్ళు వేసుకొని చూయించి, చూడండి ఎంత బాగుందని, వాళ్ళ కెమెరా అలాంటిదండి, వాళ్ళు కేవలం దానికోసమే వీడియోలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకు నీట్గా ఎలాంటి క్లాత్ అయినా కానీ నీట్గా ఉండేలాగా చూస్తారు. మనం వాటిని చూసి ఇది బాగుంది కదా అని చెప్పేసి మనము కొనుక్కుంటాం. అదేవిధంగా కిచెన్ వేర్ నేను అక్కడ అంత కొన్నాను, ఇంత కొన్నాను అని చెప్పేసి
అనేసి. ఇంకా అలాగే ఫుడ్ ఇవి పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, ఎగ్ పచ్చడి, తర్వాత ఈ స్వీటు, హాట్ వీటన్నిటిని చాలా బాగున్నాయని చెప్తారు. మనం టేస్ట్ చేసామా అండి, వాళ్ళంటే డబ్బులు తీసుకున్నారు ప్రమోషన్స్ కోసం కాబట్టి చాలా బాగున్నాయని చెప్తారు. మనం అలా కాదు కదండి. సో అందరు అలా ఉన్నారని కూడా నేను చెప్పలేను. చాలా మట్టుకు 99% వరకు మోసాలే ఉన్నాయండి ఆన్లైన్లో. నేను చెప్పడం కాదు, మీరు కూడా తప్పకుండా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మోసపోయి ఉంటారని నేను అనుకుంటున్నానండి. ఇంకా తర్వాత ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఇంకా ఎక్కువగా అయిపోయాయండి. ఒకప్పుడు ఆన్లైన్ లేదు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు తక్కువ. ఆన్లైన్ లేదు, చదువుకున్న వాళ్ళు తక్కువ. అంటే గూగుల్ పే, ఫోన్పే తక్కువ కదండి మనం వాడేది. చదువుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ బంధువులకు తప్ప వేరే వాళ్ళకు, తెలియని వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వరు అండ్ అలాగే తీసుకోరు. డబ్బులు ఇవ్వరు, తీసుకోరు. ఇది ఖచ్చితంగా చేసేవాళ్ళండి. గూగుల్ పే, ఫోన్పే వచ్చిన తర్వాత ఎంతమంది డబ్బులు పోయింటాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది డబ్బులు మధ్యతరగతి వాళ్ళలో 50% వాళ్ళలో ఖచ్చితంగా డబ్బులు అయితే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని నేను మీకు చెప్తున్నానండి. సో అలా అనమాట. గూగుల్ పే, ఫోన్పే ద్వారా చాలా అమౌంట్ అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా అలాగే నేను ఇంకో విషయం చెప్తాను చూడండి. మీకు ఇక్కడ ఈ ఫేస్బుక్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఒక చిన్న గేమ్స్ ఉంటాయి కదా. సో మనం అక్కడ డేట్ ఆఫ్ బర్త్, మన బర్త్డే డేటు, ఒరిజినల్ డేట్ ఇస్తాం కదండి. సో వాళ్ళకు మన యొక్క డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. డీటెయిల్స్ వెళ్ళిపోవడం ద్వారా అక్కడ కూడా మోసాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. అందుకనే ఈ ఆన్లైనే మొత్తం మోసం అండి. మనం డైరెక్ట్గా మనకి ఏదైనా కావాలంటే వెళ్ళి కొనుక్కుంటే మేలు, కానీ మనం ఆన్లైన్లో ఏది పర్చేస్ చేయకూడదని నేను ఖచ్చితంగా కరాఖండిగా మీకు చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే నేను కూడా అదే పరిస్థితిలో, అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నాను కాబట్టి. ఇంకా తర్వాత ఇప్పుడు అలా లేదు, ఎక్కడో నుండి వీడియోస్ చూసి పే చేసిన తర్వాత మనకి 10 days తర్వాత ప్రోడక్ట్ మనకు ఇస్తారు. అది కూడా వస్తుందో రాదో తెలియదు. మనకేమో వాళ్ళు మనల్ని నమ్మరు, మనం మాత్రం వాళ్ళని నమ్మాలి. మనం నమ్మి వాళ్ళకు 1000 రూపాయలు, 2000, 3000, 10,000 కూడా పెట్టి షాపింగ్ చేసే, మనకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే మనం రిటర్న్ పెట్టేస్తాం. అలాంటి వాటి ద్వారా కాదు. ఇన్స్టాగ్రామ్లో చూసి మనం ముందు డబ్బులు పంపించాలి, యూట్యూబ్లో చూసి ముందు డబ్బులు పంపించాలి. పంపించిన తర్వాత 10 daysకు మనకు ప్రోడక్ట్ వస్తుంది. అది ఎలా ఉంటుందో ఏమో తెలియదు. మళ్ళీ రిటర్న్ ఉండదు. మళ్ళీ మనం ఒకవేళ కాల్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయరు, ఇలా అనమాట. అలా కాకుండా మనం ఏదో ఫేస్బుక్, మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలాంటివన్నీ అయితే కొంచెం మనం మళ్ళీ రిటర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో చూసి మీరు ఇలాంటి వస్తువులు కొనవద్దని నేనైతే మీకు కరాఖండిగా చెప్తున్నానండి. ఇంకా అలాగే గూగుల్ పే, ఫోన్పే ద్వారా గవర్నమెంట్ వాళ్ళు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, మనం ఓటీపీ చెప్పకుండా చెప్పొద్దు అని. కానీ మనం ఓటీపీ చెప్పడం, తెలియకుండానే గూగుల్ నుండి పిన్ వెరిఫికేషన్ చేయడం, ఇలాంటివి తెలియకుండానే మనం ఫోన్లో వెరిఫికేషన్ అని అదని ఇదని మనకు చేస్తూ ఉంటాం. అలా చేయడం వలన ఖచ్చితంగా గూగుల్ పే నుంచి, ఫోన్పే నుంచి అమౌంట్ అనేది ఖచ్చితంగా పోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఎందుకో ఇక్కడ చెప్పాలనిపించింది. మా నాన్న అయితే నాకైనా కానీ అమౌంట్ వేయాలంటే ₹1 వేసిన తర్వాత వచ్చింది అన్న తర్వాతనే అమౌంట్ వేస్తాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం, మనకు బాగా తెలుసు అని చెప్పేసి ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒక 5,000 అడిగినారంటే మేము వెంటనే 5,000 వేసేస్తాం. ఇక్కడ ఒక చిన్న సామెత అండి, చదువుకున్న వానికంటే చాకలోళ్ళు మేలు, వాళ్ళకు బాగా లెక్కలు తెలుసు అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. సో చదువుకున్న మనమే మోసపోతామండి. చదువుకొని వాళ్ళు ఎప్పుడు మోసపోరు. ఎందుకంటే వాళ్ళకు భయం ఎక్కువ, డబ్బు వాల్యూ తెలుసు. వాళ్ళకి చాలా కష్టపడి వాళ్ళు ₹1 సంపాదిస్తారు కాబట్టి, ఒకప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి వాళ్ళకు మనీ వాల్యూ తెలుసు. కాబట్టి వాళ్ళు అలా ఆన్లైన్ షాపింగ్ కానీ అండ్ అలాగే గూగుల్ పే, ఫోన్పే వాడేటప్పుడు జాగ్రత్తగా వాడతారండి. మనమే ఎక్కువగా మోసపోతూ ఉంటాము. ఇలా మోసపోయిన వారు ఈ మధ్యకాలంలో నాలాగా చాలామంది ఉంటారు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ మీరు ఇంతవరకు మోసపోకుండా ఉంటే ఇకనైనా ఆన్లైన్ ద్వారా లావాదేవీలు పెట్టుకోకూడదు అన్నది నా చిన్న విజ్ఞప్తి అండి. నేనైతే చాలా మటుకు లాస్ అయ్యానండి. నేను యూట్యూబ్ చేస్తున్నాను, మీకు డైలీ సేవింగ్స్ గురించి చెప్తున్నాను, మనుషులను నమ్మొద్దని చెప్తున్నాను ఈ మధ్యకాలంలో. కానీ నేనే మోసపోయానండి. అందుకనే ఇన్ని రోజులు వీడియో చేయడానికి కూడా లేట్ అయ్యాను. నేను కోలుకోవడానికి నాకు దాదాపు
2 months వరకు పట్టిందండి. సో దయచేసి మీరు కూడా ఇలాంటి పొరపాట్లు చేసి తప్పులు చేసి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడం మాత్రం దయచేసి ఎంత వీలైతే అంతవరకు తెలిసిన వాళ్ళకు తప్ప తెలియని వాళ్ళకు అమౌంట్ పే చేయడం కానీ ఈ ప్రోడక్ట్స్ కొనడం కానీ దయచేసి చేయకూడదని నా చిన్న విజ్ఞప్తి అండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింటే మాత్రం చిన్న లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా మోసపోకుండా ఉంటే ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉండాలని నా చిన్న విజ్ఞప్తి అండి. సో ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.